వారం అంటే వారమే, 7 రోజులల్లా ఏకదం మార్పు రాకుంటే మీరు మారిపోతారు, మీ పదవి తారుమారైతది. చూసుకోరు మరి. ఇగో ఈ తీర్ల గడువు పెట్టి మరి గట్టిగా వార్నింగ్ ఇచ్చిండట సీఎం. ఇంకెవరికి ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, ఎందుకంత సీరియస్ అయిండనంటే అన్ని నేనే ఎప్పుడా మా వాళ్ళు చెప్తారు ఇన్నరి. ఎంత లైట్ తీసుకుంటే మీ పరిస్థితి అంత టైట్ అవుతుంది. చూసుకోరు మరి. కుర్చీలో కూర్చొని ఉండాలన్నా, దీపై డీల్ అవ్వడాలన్నా, చేయి పార్టీ ఎమ్మెల్యేలకు ఉండొద్దా లేదా అనేది మీ చేతుల్లో ఉంది అనుకుంటా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిందట సీఎం రేవంత్ సారు. ఇలా పార్టీ లీడర్లతో జూమ్ మీటింగ్ కూడా పెట్టిండు సీఎం సారు. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలి. అయ్యో ఎందుకు మారవు, పక్క మారతాము, పనితనం చూయిస్తాము, మీరు చూడురి కావాలంటే ఆ నెలలు తీసుకునే తందుకు లేదు. వారం అంటే వారం లోపట్నే మారిపోవాలి, లేకుంటే మీ జాగాలు ఇంకొకరిని పెడతాము. అంటే ఇంకా అయ్యో అమ్మ అన్న ఫాయిదా ఉండదు, చూసుకోరు మరని సీరియస్ గా అయిపోయిందట సీఎం సారు. ప్రత్యేక సమగ్ర సవరణ అదే ఎస్ఐఆర్ అని నకిలీ ఓట్లను తీసేస్తందుకు, అసలైన వాళ్ళకు ఓటకిచ్చేతందుకు సెంట్రల్ సర్కారు ఇంటింటి సర్వే చేపిస్తుంది కదా. ఇక దాన్ని తెలంగాణలో ఎట్లా చేపియాలి ఏం కథ అనే దాని మీద మీటింగ్ పెట్టిండు సారు. ఇక ఆడ మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కన్నెర్ర చేసిండట. పార్టీ కోసం పని చేయకపోతే మాకు అక్కరే లేదు, టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ కోసం తనలాడకపోతే ఏం ఫాయిదా, ఇంకా ఈ ముచ్చట్ల ఎంత పెద్దోళ్ళైనా ఊకునేదే లేదు, ఆల్లా ఇలా ఆలోచన చేసేదే లేదని చెప్పిండట. ఇక ఈ మార్పు ముచ్చట్ల ఇన్ఛార్జ్ మంత్రులు ఇగ్రంతోని బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ళట్లా చేయకున్నా నాకేం పట్టి అన్నట్టు పట్టనట్టు ఉన్నా గానీ అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని ఒక్క తిరిగా చెప్పిండట. ఇప్పటికే వచ్చే రోజుల పక్క కేబినెట్ విస్తరణ ఉంటదని, అందులో మంత్రుల మార్పులు కూడా ఉంటదని ఆయన వస్తూనే ఉండే. దాంతో ఇట్లా కూడా భయం పెట్టొచ్చని అనుకున్నాడో ఏమో మరిగా. ఇక ఎస్ఐఆర్ జయంగా జర్రని తట్టిటైనా ఓటర్ లిస్ట్ ల నిజమైన ఓటర్ల పేరు ఎగిరిపోయి రిస్క్ ఉందని మాకు రిపోర్ట్ వచ్చింది కాబట్టి అందరు అలర్ట్గా ఉండాలి. ఇప్పటికే జిల్లా వారీగా నాకు రిపోర్ట్లు వచ్చినాయి, అన్ని అరుచుకుంటూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు ఏం నడుస్తుంది ఏం కథ అని తెలుసుకుంటూనే ఉన్నాము. పార్టీకి నష్టం చేసే తీరు ఏ లీడర్ ప్రవర్తించినా గానీ ఊకునేది లేదని చెప్పుకొచ్చిందట. మరి ఈ వార్నింగుల్ని పార్టీ లీడర్లు ఎమ్మెల్యేలు ఎంత సీరియస్ గా తీసుకొని పనితనం చూపిస్తారు ఏం కథ అనేది చూడాలిగా. సినిమా హీరోల దగ్గరికి అభిమానం కొద్దీ ఎవరన్నా పోయినరే అనుకో, కండలు తిరిగిన బౌన్సర్లు తీసి అవతల వారేస్తారు. ఇక రాజకీయ లీడర్ల దగ్గరికి కార్యకర్తలను ఓనియరు గన్మెన్లు. కడుపులో ఎంత అభిమానం ఉన్నా కాసింత దూరమే ఉంచుతారు. కానీ అటు సినిమా హీరో అయ్యుండి ఇటు రాజకీయాలలో రాణించిన విజయ్ మాత్రం నా స్టైలే వేరన్నట్టు తమిళ పబ్లిక్ ను ట్రీట్ చేస్తుండు. ప్రజలే నా సర్వస్వం, ప్రజల వద్దకే పాలన అని మాటలు ఎప్పుడు కాదు, అడుగు అడుగున అమలు చేస్తున్నాడు సీఎం విజయ్. విలువేయవలసింది పదవులకో పైసలకో కాదు, మనసులకు అన్నట్టు ఆయన మానవత్వాన్ని మళ్ళా చాటుకుంటున్నాడు. తమిళనాడులో కరెంట్ డిపార్ట్మెంట్ లో కొలువు సంపాదించిన వాళ్ళకు కాగితాలు చేతిలో పెట్టే కార్యం జరిగింది. దాంట్లో ఓ నిండు గర్భిణి కూడా ఉన్నదట. ఆ ముచ్చట సీఎం విజయ్ సార్కు తెలుసుడుతోనే సీదా అక్క దగ్గరికే వేయండు. అసలు లెక్కకైతే పేరు మైకుల చదువుతూనే స్టేజ్ ఎక్కి సీఎం చేతుల మీద నుంచి కొలువు ఇచ్చిన పత్రం తీసుకోవాలి. కానీ మెట్లు కూడా ఎక్కలే నిండు గర్భిణి ఆమె. అందుకే పరిస్థితి అర్థం చేసుకున్న సీఎం సారు ఆయనే స్టేజ్ దిగి ఆ అక్క దగ్గరకు పోయిండు. ఇట్లా పోతుంటే ఆఫీసర్లు పరిశానే కావచ్చు కాదు. ఇక స్టేజ్ దిగి వచ్చి మొట్టమొదటి నియామక పత్రం ఆమెకే ఇచ్చే వరకలా ఆ అక్కకు ఎంత సంబూరం కలిగిందో కాదు. చేతిలో పత్రం పెట్టి నామకే వాస్తానట్టు కాకుండా మంచి చెడు మాట్లాడు. ఆరోగ్యం పైలవమ్మా అన్నట్టు చెప్పినట్టున్నాడు. అంత పెద్ద హీరో, రాష్ట్రానికి సీఎం, పబ్లిక్ లో రోజు క్రేజ్ పెంచుకుంటా పోతున్న విజయ్ సారు స్టేజ్ దిగి వచ్చుడే అంటే చిన్న ముచ్చట్న? ప్రజల మీద కడుపులో ఎంత ప్రేమ ఉంటే ఇట్లా చేయాలి? మంచితనం మానవత్వం లేకుంటే ఇది సాధ్యం ఎట్లయితది? ఫోటోలకు పోజులు ఇచ్చే తానికి 10 మందిలో పబ్లిసిటీ పెంచుకునే తానికి ఆరాటపడేటోళ్ళ ముచ్చట వేరు గాని విజయ్ అట్లా కాదన్నట్టే కొడుతున్నది. అందుకే తమిళనాడు పబ్లికే కాదు, ఈ ముచ్చట తెలిసిన దేశం పబ్లిక్ అంతా కూడా కామెంట్లతోని పబ్బతి పడుతున్నారు విజయ్ సార్కు. ఇంత మంచి సీఎం మహారాష్ట్రానికి కూడా ఉంటే మంచిగుండు అని కోరుకుంటున్నట్టు కూడా.